దుబ్బాక ఎంపీ పైన దాడి రాష్ట్రంలో కూడా సంచలనంగా మారుతుంది. ఇది కాంగ్రెస్ పార్టీ అత్యారాజ్యాలకి పాల్పడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఈ దాడులకు తెగపడుతున్నట్టుగా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇదే అంశంపైన మాట్లాడేందుకు దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి చెరుకు శ్రీనివాసరెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అత్యారాజ్యాలకు పాల్పడుతుంది, భౌతిక దాడులు చేస్తుందని ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి పైన కూడా కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడిందని కూడా సీఎం కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎట్లా చూస్తారు? ఓటమి భయంతో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుండు. వాళ్ళ జిల్లా, సొంత జిల్లా, ముఖ్యమంత్రి జిల్లా, ఆరోగ్య మంత్రి ఉన్న జిల్లాలో ఉన్న ఎంక్వైరీ ఆఫీసర్, కమిషనరే చెప్తుంది రాజకీయ కుట్ర ఉన్నదని. ఏది కూడా బయట పడలే, ఇంకా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఏ ఎంక్వైరీ చేయకుండా ముఖ్యమంత్రి కలగన్నడా కాంగ్రెస్ పార్టీ దాడి చేసిందని? ఇది దుర్మార్గము. ఓటమి భయంతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో ఆయన తెలుస్తలేదు. వాళ్ళ కొడుకు ఏం చేయాలో, అరే ముఖ్యమంత్రి కావాలి, నాకు పీఠం ఏడబోతుందని భయంతో ఉన్నట్టున్నాడు అని పిచ్చి ఆరోపణలు చేస్తే, ఏదైతే తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను రెచ్చగొట్టినట్టు ప్రజల్ని రెచ్చగొట్టి మళ్ళీ అధికారంలోకి రావాలని చూస్తున్న ఈ నీచమైన రాజకీయ కుట్రకు ఎవరు కూడా బలిగారు. నీ యొక్క కుట్రలు ప్రజలందరికీ తెలుసు. 9 సంవత్సరాలు నిన్ను చూసిన తర్వాత నిన్ను నమ్మేది ఎవరు? కేసీఆర్. పార్టీ కండువా కట్టుకున్న ఫోటోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో పనిచేశాడు. ఆ నిందితుడు అయితే ఎవరు ఉన్నారో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఫోటో రిలీజ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఉసుగొల్పి ఇట్లాంటి చర్యలకు పాల్పడుతుందని కానీ నేతలు చెప్తారు. 2019లో ఆయన కాంగ్రెస్ పార్టీలు ఉండే, 2020లో బై ఎలక్షన్స్లో ఆయన మీరు జాయిన్ చేసుకున్న నాగేశ్వర రెడ్డితోటి పార్టీలోకి వచ్చిండు. మరి చిన్నప్పుడు నువ్వు కూడా కాంగ్రెస్లో, నీతోటి కూడా ఫోటో ఉండిండొచ్చు కదా, నువ్వు కూడా కాంగ్రెస్ పార్టీలో, ముఖ్యమంత్రి కూడా కాంగ్రెస్ నుంచి వచ్చినాయి. ఎప్పుడో 10 ఏళ్ళ కింద 5 ఏళ్ళ కింద ఫోటోలు చూపించి నువ్వు కాంగ్రెస్ పార్టీకి సంబంధం ఉండేదంటే నేను కూడా అంట. ఇప్పుడు రామకృష్ణ గౌడ్ అనే ఆయనతోటి ఫోటోలు దిగినావు, దొంగని ఇట్లా సర్క్యులేషన్ చేసిండు ఆయన. మన అలా నీది ఉన్నట్టేనా? నేరం నీది ఉన్నట్టేనా? చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి గతంలో కూడా నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఫోటోలు మస్తుకుంటాయి పాతాయి. 2019లో కాంగ్రెస్ పార్టీలు ఉండే ఆయన, కానీ 2020లో కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళిపోయిండు. దాని తర్వాత ఇది సాక్ష్యం కదా వెళ్ళిపోయినట్టు. ఆయన ప్రొఫైల్ చూస్తే ఒక ప్రెస్గా అప్డేట్ చేసుకున్నాడు. పాత అకౌంట్ ఫేస్బుక్ లేదు, దాన్ని తీసేసిండు, అట్లనే ఉన్నది. తర్వాత ఇది దీనిలోకి వచ్చిండు. అప్పటి నుంచి ఒక ప్రెస్ రిపోర్టర్ కొనసాగుతుండు. దాన్ని ఇప్పుడు జరిగిన సంఘటనను నువ్వు ఒక ఎంపీ పైన ఇట్లాంటి సంఘటన జరిగితే నువ్వు నైతిక బాధ్యత రాజీనామా చేయాలి. ఒక ఎంపీకే నువ్వు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయినావు. అధికారం నువ్వే కదా, ప్రతిపక్షం మీద ఏ విధంగా నువ్వు ఆ నేపాన్ని మోపుతావు? ఇది అసమర్థత పాలనకి నిదర్శనం. వైపు సిపి దీనిపైన దర్యాప్తు చేస్తున్నాం. ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు లేవు. ఫోన్ ఏదైతే తర్వాత కూడా ఫోన్లో డేటా ఆధారంగా కానీ తర్వాత వివరాలు చెప్తామన్నట్టు కూడా సిపి ఈరోజు స్టేట్మెంట్ ఇచ్చిన నేపథ్యం కావచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ నేతలు కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, స్వయంగా కాంగ్రెస్ పార్టీ పైన ఆరోపణలు చేయడం మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు స్థానిక నాయకులేమో బీజేపీ వాళ్ళ ఒక దుర్మార్గము అని చెప్పి కార్యకర్తలను కొట్టిండ్రు, వాళ్ళపైన బంధు పిలిపించిండ్రు. రాష్ట్ర నాయకత్వం ఏమో కాంగ్రెస్ పార్టీ అంటుంది. మీకే స్మృతి లేదు. సిపిఎం ఇంకా ఎంక్వైరీ కాలే, అసలు ఇంకేం బయటపడలేదు అంటారు. అంటే ఈ మూడిని చూసుకుంటే ఇది ఒక కుట్ర, బురద చల్లాలి, రాజకీయ లబ్ధి పొందాలి అని చేస్తున్న ఒక నీచమైన నికృష్టమైన చేష్ట తప్ప ఏం లేదు. ఈ దాడి పట్ల అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు, అక్కడ సంబంధించి కూడా అక్కడ ఎలాంటి చర్చ జరుగుతుంది? కొత్త ప్రభాకర్ పైన కూడా దాడి చేసిన నిందితుల పైన అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? ప్రజలు ఈ సంఘటన పట్ల వాళ్ళు ఈ దాడి వెనుక ఏందనేది కారణము. ఇది రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ పార్టీ పైన బురద జల్లే ప్రక్రియ అని మాత్రం ప్రజలకు అర్థమవుతూ ఉంది. దీనిలో ఏమీ లేదు, ఏదో కావాలని ప్రయత్నం చేస్తున్నారని ప్రజలు అనుకుంటారు. దీనిపైన పెద్దగా ప్రజలు దీనిపైన ఆలోచన ఎక్కువ చేస్తున్నట్టు మాత్రం అనిపించలేదు. కానీ వ్యక్తిగతంగా ఒక రాజకీయ పార్టీలో ఉండి కూడా ప్రజాస్వామ్యాన్ని నమ్ముకున్నప్పుడు ఎవరిపైనైనా భౌతికంగా దాడి జరగకూడదు. నిరసన వ్యక్తం చేయడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి, అహింసా మార్గంగా ఎన్నో ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి తప్ప కానీ భౌతిక దాడి చేయడం చాలా దుర్మార్గం. అలాంటివి మేము ఎప్పుడు కూడా చేయము. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అహింసావాదాన్ని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే ఒకవైపు అక్కడ హాస్పిటల్ దగ్గర ఉన్నా కూడా ఇప్పుడు కొత్త ప్రభాకర్ రెడ్డికి సంబంధించి కూడా 3 గంటలు ఏదైతే దానికి సంబంధించిన సర్జరీ జరిగింది, తన పరిస్థితిని కూడా క్షీణించింది అని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి. అక్కడ హడావిడిగా కూడా హరీష్ రావు అక్కడ పరామర్శించ వచ్చిన నేపథ్యం కావచ్చు. ఈ సన్నివేశాలన్నిటిని చూస్తే, ఎందుకంటే దగ్గరలో హాస్పిటల్ లేవు అక్కడ.
గజ్వేల్లో ఉంది, సిద్దిపేటలో ఉన్నాయి, మంచి పెద్ద హాస్పిటల్ కట్టినామన్నారు. దీనిలో మాత్రం ఎప్పుడైతే ప్రభాకర్ రెడ్డిని కార్లు ఎక్కించుకొని తీసుకుపోయిన తర్వాత జరిగిన సంఘటనలో అంతా రాజకీయ కుట్ర ఉంది. ఫైనల్గా ఏం చెప్తారు దీనిపైన? మీరు కాంగ్రెస్ పార్టీ పైన కావచ్చు, మిగతా అనేది ఆరోపిస్తున్న పరిస్థితుల్లో మీరు ఏం చెప్పగలరు? నేను చెప్పేది ఏంటంటే 24 గంటల్లో ఎంక్వైరీ చేయండి, చర్యలు తీసుకోండి, అంతేగాని బురద జల్లే ప్రయత్నం చేయకండి. ఎంక్వైరీ ఆఫీసర్ని వీళ్ళపైన అయితే నాకు నమ్మకం లేదు. దీనిలో సిబిఐ ఎంక్వైరీ చేయాలి, లేకపోతే ఎలక్షన్ కమిషన్ స్వతంత్రంగా దర్యాప్తు చేయాలి, లేకపోతే సిట్టింగ్ జడ్జి తోటి చేస్తారా, ఏ విధంగా జరుపు చేస్తారో 24 అవర్సా 48 అవర్సా దీనిపైన చర్యలు తీసుకోవాలి అని నేను డిమాండ్ చేస్తాను. రైట్. రాజకీయ కుట్రాల్లో భాగంగానే కొత్త ప్రభాకర్ రెడ్డి పైన దాడులకు పాల్పడ్డాడు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా దీంట్లో ఏమాత్రం భాగస్వామ్యం లేదు. బీఆర్ఎస్ నేతలు కావాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పైన బురద చల్లే ప్రయత్నాలు చేస్తున్నారు. దీనిపైన పూర్తిగా దీని విచారణ జరపాలంటే సిబిఐతో విచారణ జరపాలి, లేదంటే ఎలక్షన్ కమిషన్ దీనిపైన కూడా విచారణ జరిపించే కూడా చర్యలు తీసుకోవాలని కూడా శ్రీనివాస్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మనోజ్తో కలిసి హరీష్, అమ్మా న్యూస్, హైదరాబాద్.